వెంకటేశ్వరుని యొక్క వైభవం మనం తెలుసుకుంటున్నాం. వెంకటేశ్వరుడు అంటే ఎన్నిసార్లు ఈ నామాన్ని స్మరించుకుంటే అంత చక్కగా పాపాలు అన్నవి పోతాయి. పాపము అంటే ఏమిటి? ఈ పాపాలు అసలు ఎందుకు చేస్తూ ఉంటాం? విపరీతమైన రాగంతో లేకపోతే ద్వేషంతో ఈ రెండు మాత్రమే మననం చేసుకోవడం అలవాటు చేసుకుంది కలియుగంలో మనసు అన్నది. ఈ మనసుకి మననము అంటే మనం ఎంత చక్కగా భగవన్నామ స్మరణ దీనికి అలవాటు చేస్తే అది అంత చక్కగా భగవంతుణ్ణి స్మరించుకుంటుంది. దాన్ని విడిచిపెట్టేస్తే అది నచ్చినట్టుగా అంటే అన్నిటినీ కూడా స్మరిస్తూ ఉంటుంది. కొన్ని మనకి ప్రమాదాన్ని తెచ్చిపెట్టవు, కానీ అక్కర్లేని విషయాలన్నీ కూడా మనసు ఆలోచిస్తూ ఉంటుంది. తద్వారా ఎన్నో ప్రమాదాలు అలాగా మన దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. అలా మనం పాపాలు చేసేస్తూ ఉంటాం. కాబట్టి ఈ పాపాలు పోవాలి అంటే పాపపు ఆలోచన రాకూడదు అంటే మనసుకి బలం ఉండాలి. శరీరం చకచకా పని చెయ్యాలి అంటే శరీరానికి బలం ఉండాలి. నీరసంగా పడిపోతే మనం లేవలేము, పరిగెత్తలేము, నడవలేము, ఏ పనులు చేయలేము. అలాగే మనసు సక్రమంగా ఆలోచించాలి అంటే ముందు ప్రశాంతంగా ఉండాలి. ప్రశాంతంగా ఉండాలి అంటే లోపల అలజడులు లేకుండా చక్కని ఆలోచనలు రావాలి. అలా రావాలి అంటే మంచి భావాలు ఉండాలి. అలా ఉండాలి అంటే మంచి సంస్కారం ఉండాలి. సంస్కారం మనసుకి కూడా ఉండాలి. మనం చక్కగా ప్రవర్తిస్తున్నాం కదా అంటే సరిపోదు, మనసుకి కూడా మంచి సంస్కారం, సంరక్షణ అన్నది ఉండాలి. ఇవన్నీ ఎలా అలవాటు అవుతాయి అంటే కేవలం భగవన్నామస్మరణ ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడే మనసు ఒక దారిలోకి వెళుతూ ఉంటుంది. మరి ఏ దారిలోకి వెళ్ళాలి అన్నది వెంకటేశ్వర స్వామిగా శ్రీ మహావిష్ణువు ఈ కలియుగంలో కలో వెంకటనాయక అంటూ ఆయన వచ్చి మనకి నేర్పిస్తున్నారు. అంటే ముందుగా ఒక కదలిక కావాలి కదా. అంటే ఇదివరకు మనం చెప్పుకున్నాం, ఒక అవతార స్వీకరణ జరగాలి అంటే ఒక కారణం కావాలి. భగవంతుడు అలా వచ్చేయాలి అంటే దేనికైనా ఒక కారణం కావాలి, ఒక మూలం ఎక్కడో అక్కడ మొదలవ్వాలి. మరి అది ఎలా మొదలవుతుంది, ఎక్కడ మొదలయ్యింది, వెంకటేశ్వర స్వామి ఎలా కదిలి వచ్చారు వైకుంఠం నుంచి, దీనికి సంబంధించి మనం చెప్పుకుందాం. అయితే అంతకు ముందు కలియుగం ప్రారంభమైనప్పుడు, ద్వాపర యుగం అంతమైపోయిన తర్వాత, శ్రీకృష్ణ పరమాత్మ తన అవతార సమాప్తి చేసేసిన తర్వాత కలియుగంలో ధర్మం లేదు, అలాగే ధర్మాచరణ లేదు, ముందుగా ఎవరికి ఓర్పు సహనం లేదు. ఇవన్నీ లోపిస్తున్నప్పుడు నారదుల వారు, ఆయన త్రిలోక సంచారి, అయితే ఆయనకెందుకు, ఆయన హాయిగా ఆ లోకాలలో నారాయణ నారాయణ అంటూ హాయిగా అలా వెళ్ళిపోతున్నారు కదా. కానీ మహాజ్ఞానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు. కలియుగం ఏమిటి ఇలా అయిపోయింది, అసలు ఎలా ఉంది కలియుగం చూస్తాను అని నారదుల వారు భూలోకానికి వచ్చారట. వచ్చి అసలు మనుషులు ఎలా తిరుగుతున్నారు, కలియుగం అంటే కలిపురుషుడి ప్రభావం అని అంటూ ఉంటారు కదా, మరి ఎంతవరకు ఉంది ప్రభావం, ఏం చేస్తున్నారని ఆయన చూడటానికి వచ్చారట. మనం కొత్త ప్రదేశానికి వెళితే అవునా ఇక్కడ ఇది ఎలా ఉంటుంది అలా ఉంటుందని చూస్తాం కదా, అలా వచ్చినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారట. ఎందుకు అంటే ముందు ఎవ్వరికీ కూడా ఒక క్రమశిక్షణ లేదు. అంటే మనం అనుకుంటున్నాం మనం పద్ధతిగా ఉంటున్నాము అని, కానీ శాస్త్రం ఏం చెప్తోందో అలా బహుశా మనం ఉండటం లేదు. ఎవ్వరికీ కూడా ఒక పద్ధతి లేదు, ధర్మాచరణ లేదు, సత్యం ఎవరూ మాట్లాడరు, మాట్లాడిన వాళ్ళని వేరే వాళ్ళు వింతగా చూస్తారు. ఎప్పుడు వీళ్ళు అంటే నిజమే చెప్తారా అంటే చాలా వింతగా చూస్తుంటారు కలియుగంలో. ఇలాంటివన్నీ చూసి శ్రీ మహాలక్ష్మి అందరికీ కావాలి కానీ విష్ణువు వద్దట. అంటే స్థితికారకుడు అంతటా నేనున్నాను చూడండిరా అని భగవంతుడు చెప్తూ ఉంటే, నువ్వు వేరు నేను వేరు, నేను ఎక్కువ నీకు తెలుసా అనే భావనతో మనిషి ఉంటున్నాడు. విష్ణువుని పోల్చుకోవట్లేదు, కానీ లక్ష్మి కావాలి. లక్ష్మి కావాలి అంటే అందరికీ డబ్బు కావాలి, అందరికీ సంపాదన కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, హోదాలు కావాలి. ఇదంతా కూడా లక్ష్మి అనుగ్రహం అనుకుంటున్నారు. కాబట్టి విష్ణువు వద్దు, లక్ష్మి కావాలి. సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్న తత్వాన్ని పోల్చుకోని అవసరం లేదు, లక్ష్మి మాత్రమే కావాలి. సత్యం వద్దు, ధర్మం వద్దు, ఇంకా ముక్తి అనే మాటే లేదట. ఇదివరకైతే యుగాలలో ఎప్పుడూ కూడా ముక్తి గురించి ఆలోచిస్తూ ఉండేవారు. భగవంతుడిని స్మరించుకుంటూ, భగవంతుడు ప్రత్యక్షమై చెప్పు నీకేం వరం కావాలో అన్న వెంటనే, స్వామి నాకేం వద్దు, నాకు అసలు మళ్ళా జన్మ అంటూ ఉండవద్దు, నేను ఎప్పుడు నీ దగ్గరే ఉండాలని కోరుకుంటూ ఉండేవారట. కానీ ఇప్పుడు ముక్తి అనే మాట పూర్తిగా పోయి, అంటే కలియుగంలో కేవలం భుక్తి అంటే తినడం 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 ఇదే అలవాటైపోయిందట కలియుగంలో. కాబట్టి ముక్తి లేదు, భుక్తి మాత్రమే ఉంది. ఇక భక్తి అన్నది కూడా బాగా లోపించింది. కర్మ కామ్య కర్మ అయిపోయింది. అంటే ఏదో ఒకటి ఆశించి,
అంటే పరమాత్మ ఇలా నడుచుకోమన్నాడు. మనిషి అన్నవాడి ధర్మం ఏమిటి, మనిషి అన్నవాడి కర్తవ్యం ఏమిటి? ప్రతి పదార్థానికి నియతి, నియమము, హద్దు ఉంటుంది. వాటిని మర్చిపోయి హద్దులు దాటి మరి మనకి నచ్చినట్టుగా మనం ప్రవర్తించడం ఎందుకు అంటే మన కోరికలు బట్టి మనం ప్రవర్తించడం, దీన్నే కామ్య కర్మ అంటారు. ఇది ఎక్కువైపోయింది. ఇవన్నీ చూసి కంగారు పడిపోయి ఇలా ఉంటే పతనం అయిపోతారు కదా అని చెప్పి గబగబా నారదుల వారు తన తండ్రి అయిన బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి, మరి ఇలా ఉంటే ఎలాగా, అందరి ప్రవర్తన ఇలాగే ఉంది, చాలా అరుదుగా ఉన్నారు ఎవరో భగవంతుడిని స్మరించుకున్నవారు అంటే, అప్పుడు బ్రహ్మగారు ఒక నవ్వు నవ్వి, జరుగుతుంది, దీనికి కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది, ఆ కదలిక అన్నది వస్తుంది, ఆ అవతారం అన్నది వస్తోంది అని చెప్పారట. మరి దీనికి కూడా పునాది ఎవరు వెయ్యాలి? మళ్ళీ నారదుల వారే. ఏం చేశారు నారదుల వారు? ఎలా వచ్చారు వెంకటేశ్వర స్వామిగా శ్రీ మహావిష్ణువు? ముందు ముందు చెప్పుకుందాం.